జైల్లో కొన్ని సౌకర్యాలు కల్పించాలి. లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తనకు జైల్లో కొన్ని సౌకర్యాలు కల్పించాలని కవిత సిబిఐ ప్రత్యేక కోర్టును కోరారు. వాటితో పాటు ఖాళీ సమయంలో చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు కూడా కావాలని అడిగారు. కవిత అడిగిన పుస్తకాల జాబితాను చూసి న్యాయవాదులు, బీజేపీ నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంత కవిత అడిగిన పుస్తకాలు ఏంటి, న్యాయస్థానం అనుమతించిన పుస్తకాలు ఏంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి అని సోషల్ మీడియాలో అలచలయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఇక కవిత కవుజుడు ఎక్కడున్న దొరసాని బిడ్డ దొరసాని. ఎప్పుడైనా పేదోడికి అన్ని అవకాశాలు ఉంటాయా, మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయి. సిబిఐ కోర్టుకి ఏం చెప్పింది, నాకు బుక్స్లు కావాలి, ఎలాంటి బుక్స్లు కావాలో వాళ్ళు సోషల్ మీడియాలో ఆ బుక్స్లను ఆమెకు ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించాలని చెప్తున్నారు. నువ్వు చేసినటువంటి పనికి అక్క, ఈ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పరువును తీసుకుపోయి ఎక్కడ పెట్టినాం అంటే తీహార్ జైల్లో పెట్టినాం. భయంకరమైన జైల్లో ఇలా తెలంగాణ ఉన్నటువంటి భాష సంస్కృతి తీసుకుపోయి బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ తీసుకుపోయి ఎక్కడ పెట్టినాం అంటే తీహార్ జైల్లో పెట్టినాం అక్క, లిక్కర్ మాఫియా కేసులో. మళ్ళీ నీకు బుక్స్లు కావాలి, నీకు మంచి పాటలు కావాలి, నీకు సెల్ ఫోన్లు ఏది టీవీ కావాలి, టీవీలో ఉన్నటువంటి అన్ని చూడాలి. ఇవన్నీ స్పెషల్గా కోరుకున్నది అక్క. ఎవరి కోసం? ఇలా సామాన్యుడు ప్రశ్నించలేని పరిస్థితి, సామాన్యుడు మాట్లాడలేని పరిస్థితి, ఇలా సామాన్యులు ఏ విధంగా అయితే ఏదైతే కేసులు ఇరుకుతారో, ఏ విధంగా అయితే జైలు జీవితం గడుపుతారో వాళ్ళందరికీ అవకాశాలు కల్పిస్తారా? ఎంత భయంకరంగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా కవితక్క చూడు ఏ విధంగా, కవితక్కకు లగ్జరీ లైఫ్ కావాలని కోరుకుంటుంది జైల్లో ఉన్నా కూడా.